హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. సో న్యూ ఇయర్ వచ్చేసిందని చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈవెంట్లు బుక్ చేసుకుంటున్నారు. అలాగే కాన్సర్ట్లు ఇలా చాలా పబ్స్ కానీ ఇలా డిఫరెంట్గా ఎంజాయ్ చేయాలని చాలామంది చాలా ఆతృతగా ఉండుంటారు. కానీ వాళ్ళకి ఒక హెచ్చరికను నేను తీసుకొని వచ్చానన్నమాట. సో సైబర్ నేరగాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండాలని ఇంకొకసారి మనకు ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అసలే ఇది న్యూ ఇయర్, నార్మల్ డేస్లోనే అసలు సైబర్ నేరగాళ్ళు మనుషులని ఊరికే వదలరు. మరి ఇది చాలా మంచి టైం, పీక్స్ టైం. వాళ్ళు ఈ డబ్బులను దోచుకోవడానికి ఇది ఒక కరెక్ట్ టైం అని చెప్పొచ్చు. సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే ఈ న్యూ ఇయర్ ఈవెంట్లు కానీ, విషెస్ కానీ ఎవరైతే పంపించాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక హెచ్చరిక అయితే నేను చెప్పబోతున్నాను. అదేంటంటే న్యూ ఇయర్ విషెస్ వస్తాయన్నమాట. ఒక లింక్ పంపించి అది ఓపెన్ చేయంగానే హ్యాపీ న్యూ ఇయర్ అని వస్తుంది. సో కాబట్టి ఆ లింక్స్ హ్యాపీ న్యూ ఇయర్ నా ఫ్రెండ్ పంపించారని ఓపెన్ చేయమాకండి. ఒకవేళ పొరపాటుగా ఆ లింక్ కనుక ఓపెన్ చేస్తే మీ బ్యాంక్ ఖాతా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినట్టే. డైరెక్ట్ మీ ఫోన్ అంతా వాళ్ళ చేతిలో ఉన్నట్టే. ఎందుకంటే అప్పుడే ఆ లింక్ వాళ్ళు తీసేసుకొని సైబర్ క్రైమ్ చేసేసి మొత్తం ఆ అమౌంట్ అంతా వాళ్ళ అకౌంట్లోకి వేసేసుకొని మీ అకౌంట్ ఖాళీ చేస్తారు. మొత్తానికి మీ ఫోన్ హ్యాక్ చేసి పడేస్తారనమాట. సో కాబట్టి అట్లాంటి లింక్స్, ఏపీకే ఫైల్స్ కానీ లేదంటే బోగస్ లింక్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా వచ్చినా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంటాయి మనకు. అప్పుడే అది కొంచెం తేడా కొడుతూ ఉంటుంది. లేదంటే ఏదన్నా యాడ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట ఆ లింక్స్ ఓపెన్ చేయడానికి వెళ్తే. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు వచ్చే ఆ లింక్స్ మాత్రం అస్సలు ఓపెన్ చేయకండి. ఒక 4 రోజులు 1 జనవరి వరకు ఏవైతే ఈ లింక్స్ వస్తాయో ఆ లింక్స్ జోలికి అసలు వెళ్ళొద్దని పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు. సో కాబట్టి అది జాగ్రత్తగా ఉండండి. ఇంకేంటంటే ఈవెంట్స్ అనమాట. ఇప్పుడు ఈ మ్యూజిక్ కాన్సర్ట్స్ కానీ, పబ్స్ కానీ ఇవేవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కొన్ని అడ్వర్టైజ్మెంట్లు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, అలాగే యూట్యూబ్లో ఇలా మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో మంచివి అంటే ఈ ఈవెంట్ల పేరుతో కొన్ని యాడ్స్ పంపిస్తూ ఉంటారనమాట. అందులో మనం టికెట్ బుక్ చేసుకోవచ్చు, టైం బుక్ చేసుకోవచ్చు, ఏ టైంకి అని చెప్పేసి. న్యూ ఇయర్కి ఎక్కువ మంది బుక్ చేసుకుంటారు కాబట్టి అట్లాంటి ఈవెంట్లు వీళ్ళు సైబర్ నేరగాళ్ళు వాళ్ళకంతటా వాళ్ళే క్రియేట్ చేసుకొని మరీ మనకు పంపిస్తూ ఉన్నారనమాట. సో వాళ్ళేంటి అంటే ఆఫర్స్ పెడతారు. ఇప్పుడు 2000 పబ్ ఉంటుంది ఒకటి, లేదంటే 2000 కాన్సర్ట్ ఉంటుంది. అది మా దగ్గర 1000 రూపాయలకే వస్తుంది. మంచి మ్యూజిక్ ఉంటుంది, ఫుడ్ కూడా ఫ్రీ, లేడీస్ నైట్ ఇట్లాంటివి సంథింగ్ పంపిస్తూ ఉంటారనమాట. సో అది ఈ న్యూ ఇయర్ టైంలో విషెస్ తెలుపుతూ అలాగే ఈవెంట్స్ కోసం ఇలా వాళ్ళ క్వాలిటీ కూడా ఉండదు. యాడ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో అట్లాంటి యాడ్స్ మీద కూడా క్లిక్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్త. అంటే అసలు దాని జోలికి పోకుండా ఉంటే మంచిది. మీరేమైనా చేసుకోవాలనుకుంటే మనకి డైరెక్ట్ బుక్ మై షో, ఈ పేటిఎం ఇట్లాంటివి మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. వాటి దగ్గరికి వెళ్ళి మనం డైరెక్ట్గా బుక్ చేసుకుంటే బెటర్. ఈ ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఈ సోషల్ మీడియాలో, ట్విట్టర్లో కూడా ఏవైతే వస్తాయో వాటి నుంచి కొంచెం దూరంగా ఉంటే ఈ సైబర్ నేరగాల నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు అనమాట. సో ఇదే అప్డేట్ని పోలీసులు హెచ్చరిస్తున్నారు, అందరికీ చెప్తున్నారు అనమాట. ఈ సైబర్ నేరగాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండండి. ఇదే టైం అంటే న్యూ ఇయర్కి వాళ్ళకి బాగా సోర్స్ ఉంటుంది కాబట్టి అనవసరమైన విషెస్ చెప్తూ అంటే మనకి కావాలని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి మనమేమో తెలియకుండానే వాళ్ళ మాయలో పడిపోతూ ఉంటాం. కాబట్టి అందరూ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా, తెలియని వాళ్ళు ఉన్నా, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లోని ఏపీకే ఫైల్స్ కానీ, బోగస్ లింక్స్ కానీ ఇట్లాంటివి ఏమున్నా అసలు ఓపెన్ చేయొద్దని చెప్పండి. విషెస్ ఏవైనా వచ్చినా కూడా అవి అసలు ఓపెన్ చేయొద్దని చెప్పండి. సో ఇదే అనమాట ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.